ఏయ్ డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ఏం పేరు? చందు. మూననా? ఓ చందమామ. చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఓ ముద్దు పెట్టుకోనా? ఏంటి ర్యాగింగా? ర్యాగింగ్ బ్యాన్ చేసి 3 సంవత్సరాలైంది. ఎక్కువ చేశారంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా. ఏంటే మిడ్డీలు మ్యాక్సీలు వేసుకున్న వాళ్ళే కామ్గా వెళ్ళిపోతుంటే లంగా ఓని వేసుకున్న నువ్వు కంప్లైంట్ ఇస్తానంటున్నావు. వెళ్ళి చెయ్యి కంప్లైంట్. వద్దమ్మా, వాళ్ళతో వద్దు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాడిని సస్పెండ్ చేశా, అంతే. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. జయప్రద సినిమాలో ట్రై చేయలేపావా? హీరోయిన్ అదువు. ఏమే మా తమ్ముడు దీంతో బయట లాగుతా నీకేంటి? నేను నీ బయట లాగుతా. సస్పెండ్ చేస్తావా? నన్ను సస్పెండ్ చేస్తావా? నీ ఇంట్లో నువ్వు ఈ సిటీలో ఈ కాలేజీ ఉండాలంటే మా తమ్ముడు ఈ కాలేజీలో ఉండి తీరాలి. అర్థమైందా? ఏందన్నా ఇంతసేపు ఇది కంప్లైంట్ చేసింది ప్రిన్సిపల్ కా ఇంకెవరికైనా? ఏమంది? కాంప్రమైజ్ అయ్యి కమిట్ అయిపోమందా? చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో, లేదంటే ఇదే ప్రిన్సిపల్ రూమ్లో నిన్ను ర్యాగింగ్కి బదులు రేప్ చేస్తా. ఏరా, రూమ్లో ఏసీ ఉందా? ఉందన్నా. ఓ జనరల్ మస్త్ కూల్ ఉంటది. నీకు అరగంటే టైం. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. ముందు చదువుకోవాలనుంటే కాలేజ్ వదిలే, బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్, నాకు వార్నింగ్ ఇస్తున్నావంటే? నేనెవరో తెలుసా? బుజ్జి. నా అన్న ఎవరో తెలుసా? చార్మినార్, బాబ్జీ, సారా కింగ్. మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నీ అన్న గురించే నీకు తెలుసురా, నా అన్న గురించి నీకు తెలీదు. నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ 2 ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే. నువ్విచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, పని పూర్తి చేసుకొని వస్తాడు. ఇప్పుడే మొదలు పెట్టుంటాడు. ఈ బాబ్జీ చెప్తే వినాలరా, లేకపోతే గుండె తీసి గుడుంబాలో కలిపేస్తా. ఏంట్రా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? పరిగెత్తుకు రాలేనా, పారిపోయి వచ్చినా. ఏంద్రా? అవునన్నా, వాడు ఇలా కొడుతున్నాడన్నా. ఏ ఏరియా వాడు? తెలియదన్నా, కానీ అడవడో కొట్టడానికనే పుట్టినట్టున్నాడన్నా. దారి కొట్టమంటే
ఎవడ్రా నువ్వు? లక్ష్మి లక్ష్మి లక్ష్మీ నారాయణ. రేయ్, నా అడ్డాకి వచ్చి నా వాళ్ళనే కొడతావా? నీ వాళ్ళని ఏంట్రా, నిన్నే కొడతా. రేయ్, నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. హలో అనున్నాడా? ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడో లేదో తెలియదు. ఫోన్ పెట్టండి. ఎక్కడున్నావురా? అబ్బా, ఇదేంటన్నా? నీ అబ్బా అమ్మాని టీజ్ చేసేటప్పుడు దానికి అన్నున్నాడా, తమ్ముడున్నాడా, ఉంటే ఆడి క్యారెక్టర్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బా, తెలుసుకోకుండా వెదవ టీజింగ్ నువ్వు. వెళ్ళి దానికి సారీ చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అబ్బా, నేను దానికి సారీ చెప్పడం ఏంటన్నా? వాడు వచ్చేసేట్రా. వెళ్ళి సారీ చెప్పరా, చెప్పరా, లేకపోతే మళ్ళీ మొదలుపెడతాడు బీటింగ్. వెళ్ళు, చెప్పరా, నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా. వెళ్ళరా. సారీ. చూడు, చదువుకునే స్టూడెంట్స్ పుస్తకాల దగ్గర తలదించాలి కానీ సాటి స్టూడెంట్స్ దగ్గర కాదు. నువ్వు ఇలా అవడానికి కారణం మీ అన్నయ్య కాబట్టి వాడిని కొట్టే. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కొడతా. పిల్లాడివి, తట్టుకోలేవు. వస్తానరా. సరే అన్నయ్య.